నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో హింసకు కారణం చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిల కుట్ర అని ఆరోపించిన మంత్రి అంబటి రాంబాబు. ఓటమి భయం కలిగినప్పుడల్లా బాబు రాక్షస అవతారంలో కనిపిస్తాడని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్న సిపి పిహెచ్డి రామకృష్ణ. స్ట్రాంగ్ రూమ్లకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉందని వ్యాఖ్య. పల్నాడు హింసపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ కృష్ణదేవరాయలు. ఎస్పీ కుటుంబానికి మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్టు వైసీపీ నేతలు అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూతులను కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పల్నాడు, అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్సీలను ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు వదిన పురంధేశ్వరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లనేనన్నారు. రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిల కుట్రేనని అన్నారు. ఇలాంటి పరిస్థితిని భారత ప్రజాస్వామ్యులు ఏ విధంగా భావించాలని అన్నారు. దీని వెనుక ప్రధాన కుట్ర చంద్రబాబు నాయుడుదే. ఎందుకంటే నేను ఓడిపోతాను అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాక్షసంగా, క్రూరంగా వ్యవహరిస్తాడని మండిపడ్డారు. పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ. ఎవ్రీబడి నోస్ ఇట్. 7కి 7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7కి 7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన, విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా, ఇతరులను ఎప్పుడు ఎక్కడ చూడాల. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. ఎంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తాను. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని సిపి పిహెచ్డి రామకృష్ణ వెల్లడించారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ రోజు సెంటర్కు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని, ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. బందర్ రోడ్లోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో సిపి పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్లకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్ లో డ్రోన్లు ఎగరవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు సిఆర్ఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో 3 అంచెల సెక్యూరిటీ ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజు సెంటర్కు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని, ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వరకే స్ట్రాంగ్ రూములకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామన్నారు.
ఫైర్ సెక్యూరిటీకి సంబంధించి పూర్తి ఏర్పాటు చేస్తామని, కొందరిని బైండ్ ఓవర్ చేస్తామని తెలిపారు. ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి, జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మన సుమారుగా అందరికీ తెలిసి ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్డ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. ఇందులో మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది. ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ, గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ, లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికి కూడా మనకి, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ 30 పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు, క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదు, దేనికి లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా క్రాకర్ షాప్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే, విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వెరిఫై చేసుకోండి. ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హడావిడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు. అందరూ కూడా వెరిఫై చేసుకోండి. ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి. ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్. మీ లోకల్ SHO కానీ, డైల్ 100 కానీ, 112 కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మన జిల్లాలో. ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్, అందరి నెంబర్లు ఉన్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి. పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్ అధికారులను కోరారు. కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధమని, వైసీపీ నేతలు కాల్ డేటా కూడా తీసుకుని పరిశీలించాలని కోరారు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షి మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలు వాటిని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులం రంగు పులిమి అధికారులతో లేని సంబంధ బాంధవ్యాలను అంటగట్టి మాపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారులకు పంపించామని, దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని చెప్పారు. పల్నాడులో జరిగిన ఘటనలను తమపై రుద్దేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబంతో తమ కుటుంబానికి స్నేహం ఉన్నట్లుగా సాక్షి అవాస్తవాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వాస్తవానికి తాము ఎస్పీని కలవనే లేదని వివరించారు. దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం, మేము ఇవ్వటమే కాదు అటువైపు పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు. ఒక 140, 140, 150 ఈ 300 బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు, ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు, ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది. ఆ 140, 150 బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు, ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది, అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు, ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది CRPF ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా, అంటే మా బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక 5-10% కొద్దిగా అటు ఇటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు. కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఎందుకంటే
దీంట్లో కూడా మేము ఇక్కడ పెదకూరపాటు చూసారంటే దాదాపుగా 20 బూతులు ఇస్తే దీంట్లో దాదాపు 17 బూతులు ఒక్క కానిస్టేబుల్నే మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో 20 బూతుల్లో 17 బూతుల్లో ఒక్క కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం. నర్సరావుపేట ఇచ్చాము, అలాగే సత్తెనపల్లి ఇచ్చాం, మాచర్లు ఇచ్చాము. అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు, ఇది కూడా ఓపెన్గానే మేము పెడతా ఉన్నాం. ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వారిని కోరుతా ఉన్నాం, ఇది కూడా వెరిఫై చేయండి. ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము సిట్ వారిని కోరుతా ఉన్నాం. ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఆర్ఓవి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో రూపుమాపడానికి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. హెచ్ఐవి పట్ల ప్రజలు అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టడమే వ్యాధి నిర్మూలనకు ఏకైక మార్గమని చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవాన్ని నగరంలోని కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి కొవ్వొత్తులను వెలిగించారు. ఎయిడ్స్ బారిన పడి మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఎయిడ్స్ నిర్మూలనలో భాగస్వాములు అవుదామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. డిఆర్ఓ మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టడమే వ్యాధి నిర్మూలనకు ఏకైక మార్గమన్నారు. జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి ఉషారాణి మాట్లాడుతూ ఎయిడ్స్ కారణంగా జిల్లాలో గత ఏడాది 661 మంది మృతి చెందినట్లుగా తెలిపారు. మరి ఎయిడ్స్ బారిన చనిపోయిన వాళ్ళ తాలూకాగా వాళ్ళ యొక్క స్మారకంగా గుర్తు చేసుకుంటూ మరి ఈ దినాన్ని మనం అందరం జరుపుకుంటున్నాం. ఇది శుభదినం కాకపోవచ్చు కానీ మనందరం ఒకసారి గుర్తు చేసుకుంటూ మరలా రాబోయే కాలంలో మన యంగ్ జనరేషన్ కానీ ఎవరు కూడా ఇలాంటి మళ్ళీ ఈ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం అందరినీ రాబోయే జనరేషన్ అందరినీ కూడా వాళ్ళందరినీ చైతన్యపరిచి దీని మీద ఎక్కువగా అవగాహన కలిగించి ఈ వ్యాధి రాకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఒక అవగాహన కలిగించడం కోసం మేమందరం కూడా ఇక్కడ కలిసి ఒక చిన్న ఈ క్యాండిలైట్ దీని ద్వారా మీ అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టారు. మరి ప్రజలు దయచేసి దీనిలో ఒక మంచి దీన్ని తీసుకొని అని చనిపోయిన వాళ్ళు మనం గుర్తు చేసుకుంటూ మనందరం కూడా రాబోయే జనరేషన్ కూడా ఏ రకమైన ఇలాంటి ఇబ్బందికరమైన వ్యాధిని ఎవరికి సోకకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మీ అందరికీ మరలా దీని మీద ప్రతి ఒక్కళ్ళు చైతన్యమై మనం రాబోయే కాలం జనరేషన్లో భారతదేశంలో మనం పోలియోని ఎలా నివారించుకున్నామో అలాగే మనం కూడా ఇలాంటి ఈ ఎయిడ్స్ ఏదైనా బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఒకసారి గుర్తు చేసుకుంటూ మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సజ్జల జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులుంటూ ఆయన ధ్వజమెత్తారు. మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని నొక్కి వక్కాణించారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖపట్నం పోలీసులు అమానుషంగా దాడి చేస్తారంటూ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. సజ్జల జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ దేవినేని దుయ్యబట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలన్నారు. మీడియాపై పెట్టిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు కూడా పారదర్శకంగా జరగాలని తెలిపారు. హింసపై తమ కాల్ డేటా బయట పెట్టేందుకు సిద్ధమన్నారు. వైసీపీ నేతలు కాల్ డేటా బహిర్గతం చేయగలరా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల తప్పిదాలకు కింది స్థాయి ఉద్యోగులు బలయ్యారని దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో ఇది కావాలని చేసిన వైసీపీ నాయకుల కుట్ర, కుతంత్రం, దుర్మార్గాలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి లేదా 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ సంఘటన జరిగినా మీడియా, ఈనాడు కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, అందరూ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగినట్టు చూపించడం వాళ్ళ బాధ్యత, చూపించారు. కానీ ఈ విధంగా ఒక మహిళలు వాళ్ళ మీద జరిగిన దాడి, వాళ్ళ తలలో పగిన విధానం, వాళ్ళ కారిన రక్తం, చిందిన రక్తం అన్నీ కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ని లైవ్లో చూపించారని ఇవాళ మీరు మీడియా మీద, ప్రధాన మీడియా మీద, ఈనాడు మీద, ఈటీవీ మీద, ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి మీరు పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని మరి కంట్రోల్ చేయాలని, కట్టడి చేయాలనే ప్రయత్నాన్ని
పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, ఇవాళ ముఖ్యమంత్రి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి డైరెక్షన్లో, సజ్జల డైరెక్షన్లో టోటల్గా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇవన్నీ చేపిస్తూ ఉన్నాడు. మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం, ఏం చీఫ్ సెక్రటరీ పరిపాలన తీరులో ఏ మాత్రం కూడా తేడా లేదు. ఏం చేయాలో అదే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పెన్షన్లు మేము వెళ్ళి చెప్పొచ్చాం, సచివాలయాలకు ఇస్తే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్తే ఆ రోజు అట్టాగే చేశాడు, సచివాలయాలకు పంపించాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి వచ్చే నెలలో చెప్పాం, అయ్యా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారని, మళ్ళీ బ్యాంకుల దగ్గరికి పంపించాడు. అదేవిధంగా ఈరోజు మీడియా మీద కేసులు పెట్టించే స్థాయికి సిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ యంత్రాంగం పనిచేస్తూ ఉందంటే దీన్ని కట్టడి చేయాలని ఎలక్షన్ కమిషన్ని కోరుతాం. అదేవిధంగా సిట్ అధికారులు కూడా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఏపీలో కూటమి విజయం సాధించబోతుందని తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ జోసన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్, దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ మాట్లాడుతూ టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని, అయితే బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఖచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోతుందని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని అన్నారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళుతూ ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ, మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ, మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు, లేకుండా 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం. ఎన్నికల అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ఇంటింటికి వెళ్లి వేసవిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నోట్లు రాజకీయాలకు ఓట్లు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను డబ్బుతో కొని ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిలిపివేయటాన్ని తప్పుపట్టారు. నీతి కబుర్లు చెప్తూనే ధన రాజకీయాలు నడిపారు. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం, కోట్ల రాజకీయం లాగా మార్చేశారు. ప్రజల మీద విశ్వాసం లేక, ప్రజల ఓట్లు పొందుతామనే ధైర్యం లేక, డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీలు. దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతుతో విధానాలు, ఎజెండా, ప్రజా సమస్యలు, నేను చేసిన కృషి, పోరాటాలు, వీటి ఆధారంగా జనం ముందున్నాం. అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం, అధికార ప్రతిపక్ష నేతలు, పెద్ద వాళ్ళు
విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారో లేకపోతే ఏంటో తెలియదు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజా సమస్యలు మాత్రం గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది, ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి. మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, పైనుండి కింద వరకు. ఎన్నికల కోడ్ అని చెప్పారు. అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోడ్తో సంబంధం ఏమీ లేదు. అది నిరంతరం పనులు జరగాల్సిందే. ఎన్నికల కోడ్ వచ్చిందని కరెంటు బిల్లు ఆపారా? ఎన్నికల కోడ్ వచ్చిందని ఇంటి పన్ను కట్టించుకోవడం ఆపుతున్నారా? ఎన్నికల కోడ్ ఉందని ప్రభుత్వం ఏ పన్ను వసూళ్ళు ఆపారు? పనులు చేయటాన్ని ఎందుకు ఆపాలి? అందుకే ఇవాళ రాజరాజేశ్వరపేటలో పర్యటిస్తూ ఉంటే డ్రైనేజీ పొంగి పొరుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు, పారిశుద్ధ్యం దెబ్బతినుంది, చేసుకోవడానికి కావాల్సిన పని లేదు, ఆదాయం లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి మాత్రం ఈ పార్టీల దగ్గర డబ్బు ఉంది. అదే ప్రజలకి సంక్షేమం అందించడానికో, ప్రజలకి సేవ చేయటానికో, ప్రభుత్వం నుంచి ఇవ్వటానికో దానికి మాత్రం డబ్బు కదువైపోతూ ఉంది. అందుకనే ఇటువంటి తరుణంలో ఇతర పార్టీలకు భిన్నంగా సిపిఎం ఎన్నికల తదనంతరం కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా రాబోయే కాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే భారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే వార్తలు చూస్తూ ఉంటే కరెంటు అత్యధిక రేట్లు పెట్టి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుగోలు చేస్తూ ఉంది. నగరంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం, వంటూరు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా జరుగుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఎలక్షన్ జరిగిన తర్వాత 3 జిల్లాల్లో హింస జరిగిందని పోలీసు అధికారులను, ఎస్పీలను సస్పెండ్ చేశారని అన్నారు. పల్నాడు కలెక్టర్ను మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు, మిగిలిన వారిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ రూల్ ఆఫ్ లా ఒకేలా ఉండాలని, కానీ దానిలో వివక్ష చూపించడం అధికార యంత్రాంగానికి తగదు అన్నారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా నోరు మెదపని బలహీన వర్గాల వారే బలవుతారని ఆరోపించారు. ఎలక్షన్ ముందు 3 కలెక్టర్లను మార్చారని, ఎందుకు మార్చారో కారణాలు ఎవరికీ తెలియదని మండిపడ్డారు. పల్నాడు కలెక్టర్ శివకుమార్ను మార్చారని, ఎందుకు మార్చారో చెప్పడం లేదని తెలిపారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలి చేయడానికి ఎస్సీ, ఎస్టీ అధికారులే ఉంటారని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ మార్చిన 4 కలెక్టర్లు, 3 ఎస్సీ, ఎస్టీ అధికారులని తెలిపారు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటిది, లా అనేది అందరికీ సమానంగా ఉండాలి. కానీ దానిలో కూడా వివక్ష చూపించడం అనేటువంటిది ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగం చూపిస్తున్నటువంటి వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చరిత్ర అంతా కూడా ఎవరైతే బలహీన వర్గాలుగా ఉన్నారో, వారు నోరులేని మోగజీవులుగా ఉన్నారో వారే బలవుతూ వస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలిపశువులు ఎవరు అని అంటే ఈ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి పేదలే బలిపశువులుగా అవుతున్నారు. ఎలక్షన్కి ముందు 3 కలెక్టర్లు మార్చారు, అనంతపురం, కృష్ణా మరియు తిరుపతి. అప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న రాజుబాబుని, తిరుపతిలో ఉన్న లక్ష్మీషాని ఎలక్షన్కి ముందు మార్చారు. కారణాలు ఎవరికి తెలియదు, కనీసం వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ రీజన్ వల్ల అని నోటీస్ కూడా లేదు. ఇప్పుడు నర్సరావుపేట పల్నాడులో ఉన్నటువంటి శివశంకర్ని మార్చారు, అతనికి కూడా ఎలాంటి నోటీసు లేదు, కనీసం ఏం జరిగింది అని అడిగిన వారు లేరు. ఒకేసారి ఏకదమ్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇచ్చేశారు. అంటే ఎప్పుడు ఏ విషయం జరిగినా బలి చేయడానికి ఓన్లీ ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్సే ఉంటారా? ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తులు, మామూలు అధికారుల పరిస్థితి ఏముంటుంది? అడిగేవారు లేరు, ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విధానంతో ఈ వివక్షపూరితమైనటువంటి అధికార యంత్రాంగం నడిపిస్తున్న తీరు. ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరి మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటిది, ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది చూడాలి. చూడకుండా ఆనాడు రాజబాబుని, లక్ష్మీషాని, ఈరోజు శివశంకర్ని మీరు మార్చిన 4 కలెక్టర్లో 3 ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. ఇంత వివక్ష ఏమిటి ఈ 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా? పైగా వారందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసే అధికారులు, సమర్థవంతంగా పనిచేసిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. పల్నాడు జిల్లాలో అయితే శివశంకర్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
రాష్ట్రాల హింసకు కారణం చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిలా కుట్ర అని ఆరోపించిన మంత్రి అంబటి రాంబాబు. ఓటమి భయం కలిగినప్పుడల్లా బాబు రాక్షస అవతారంలో కనిపిస్తాడని ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్న సిపి పిహెచ్డి రామకృష్ణ. స్ట్రాంగ్ రూమ్లకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉందని వ్యాఖ్య. పల్నాడు హింసపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ కృష్ణదేవరాయలు. ఎస్పీ కుటుంబానికి మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్టు వైసీపీ నేతలు అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.